గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో మనకి సెమిస్టర్ 1 ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో మనం మ్యాక్సిమం 20 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏ టాపిక్స్ ప్రాక్టీస్ చేయాలనేది ఇప్పుడు డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ మ్యాక్సిమం ఇక్కడ కవర్ చేసాము. అవి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఒకటి pronunciation, word roots, prefix, suffix, spelling, punctuation, conversation, antonyms, writing, sequencing, verbs, auxiliary verbs, homonyms, homophones, homographs, collocations, dialogue writing. సో మనకి ఇక్కడ ఉన్న ఎనాలిసిస్ అనేది ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ పేపర్లో ఏ టాపిక్స్ని ఎలా అడిగారు, సో మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ మనం ఒక్కొక్క టాపిక్ వైజ్గా అనలైజ్ చేస్తాను. దాన్ని ఒకసారి మనం స్పష్టంగా విన్నట్లయితే ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనం ఆన్సర్ చేసే ప్రాసెస్ ఏంటిది అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో మనకి ఫస్ట్ పార్ట్ ఏలో గ్రామర్లో 20 మార్క్స్కి ఉంటుందని తెలుసు. ఫస్ట్ మేజర్ టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మనకి అడగడానికి అవకాశం ఉన్నది. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం ఒకసారి తిరిగేస్తే ఏమేం టాపిక్స్ ఉన్నాయనేది అంశం పట్ల మనకి క్లారిటీ ఉంటుంది. సో అందులో మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఏం అడుగుతున్నారంటే అందులో మనకి టైప్స్ ఆఫ్ నౌన్స్ కావచ్చు. సో అందులో మనకి కలెక్టివ్ నౌన్స్, లేదంటే ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్, సో ప్రొనౌన్స్, వర్బ్స్లో మనకి ఆక్సిలరీ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 2 సెక్షన్స్లలో మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. 2 సెక్షన్స్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకటి ఏంటంటే మనకి ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో మనకి టైప్స్ ఆఫ్ నౌన్ అంటే మనకి కలెక్టివ్ నౌన్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ అట్లా అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలనేది మనం డిస్కస్ చేసాము. సో మనకి కలెక్టివ్ నౌన్స్ గురించి అన్నీ చూసుకోవాలి. తర్వాత మనకి అది ఐడెంటిఫై ద ప్రాపర్ నౌన్ కానీ కామన్ నౌన్ కానీ, ప్రతి నౌన్ గురించి మనకి అవగాహన ఉండాలి. మనకి ప్రాపర్ నౌన్ అంటే ఏంటి డెఫినేషన్ తెలవాలి, కామన్ నౌన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి, మెటీరియల్ నౌన్ అంటే ఏంటి, కౌంటబుల్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ అంటే ఏంటి. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇందులో మనకి కలెక్టివ్ నౌన్ ఏది, లేదంటే ప్రాపర్ నౌన్ ఏంటిది, ఇందులో కామన్ నౌన్ ఏంటిది, ఇందులో కౌంటబుల్ ఏంటి, అన్కౌంటబుల్ ఏంటి, ఎట్లా అడిగితే మనం అండర్లైన్ చేసి కానీ లేదంటే దాన్ని ఐడెంటిఫై చేయమంటే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మనకి వర్బ్స్ గురించి వస్తే ఇందులో మనకి 2 రకాలుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఆక్సిలరీ వర్బ్స్ ఒకటి, మెయిన్ వర్బ్స్ ఒకటి. ఇందులో మనకి ఆక్సిలరీ వర్బ్స్కి సంబంధించి ఏంటంటే మనకి టాపిక్ స్పెసిఫిక్గా ఉంది. దాంట్లో మనకి సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్గా ఇచ్చినప్పుడు దాంట్లో మనకి హ్యావా, హ్యాజా, డిడ్డా, వాజ్, ఆర్ వర్. సో ఇట్లా మనకి ఆక్సిలరీ వర్బ్స్కి సంబంధించి ఏవైతే సెంటెన్సెస్ ఉన్నాయో అవి మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనేది ఇచ్చేసి దాంట్లో మనం ఏదైనా సూటబుల్ ఆక్సిలరీ వర్బ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి మెయిన్ వర్బ్స్కి సంబంధించి ఎలా అడుగుతున్నాడంటే మనకి ప్రతి వర్బ్లో మనకి ఏముంది, V1, V2, V3, V4 అలా ఉంటుంది కదా. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపుల్. సో మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఏం అడిగారంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్ అనే వర్డ్ ఇచ్చేసి ఏం అడిగారు అందులో మనకి గివ్ ద పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ ఫీల్. సో ఫీల్ అనే దానికి సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ అనేది అడగడం జరిగింది. సో మనం అట్లా రాస్తాం, మనం ఫెల్ట్ అనేది రాయగలుగుతాం. అంటే మనకి వర్బ్స్కి సంబంధించి క్వశ్చన్ అట్లా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గో అనేది ఇచ్చేసి దానికి సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ అడిగితే వెంట్, గాన్ అని అలా రాస్తాం మనం. సో మనకి ఏ సెక్షన్ అయినా సరే రాసేటప్పుడు దానికి సంబంధించిన
సెక్షన్ నెంబర్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. సో మనకి ఇది ఆక్సిలరీ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్కి సంబంధించిన ఎనాలిసిస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ఇస్తారు. తర్వాత స్పెల్లింగ్కి సంబంధించి రెండు విధాలుగా అడుగుతున్నాడు. సో మనకి మిస్స్పెల్డ్ వర్డ్స్. సో మనకి స్పెల్లింగ్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు విధాలుగా అడుగుతున్నాడు. మిస్స్పెల్డ్ అంటే మనకు దాంట్లో స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉంటాయి, వాటిని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనం డిస్కస్ చేసినాం. సో ప్రివిలేజ్ కానీ, పంక్చువేషన్ కానీ, వాల్యూమ్ కానీ, వెన్స్డే కానీ, సో ఇట్లా మనకి ఎక్కడైతే మిస్టేక్ ఉందో దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నాం మనం. సో అట్లా ఇంకో విధంగా అడగడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఫార్మ్ యాంటోనిమ్స్ యూజింగ్ అన్ ఆర్ డిస్ అనేది అని ఉంది. అంటే ఈ రెండు పదాలను యూజ్ చేస్తూ మనకి యాంటోనిమ్స్ని ఫామ్ చేయాలి. సో మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్ అడుగుతారో దాని ప్రకారం మనం చేసుకుంటే సరిపోతుంది. ఫార్మ్ యాంటోనిమ్స్ యూజింగ్ అన్ ఆర్ డిస్. సో వాటిపైన ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే వాటికి సంబంధించి మనం పదాలను రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. సో సఫిక్స్ అంటే ఏంది, మనకి వర్డ్ ఫ్రాగ్మెంట్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. అంటే పదం తర్వాత మనం కలిపేదాన్ని, ఒక భాగాన్ని కలిపితే అది మనం ఏమంటాం, సఫిక్స్ అంటాం. ఒక పదానికి ముందు కలిపితే మనం దాన్ని ప్రిఫిక్స్ అంటాం. సో మనం అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, వాట్ ఈజ్ సఫిక్స్ అండ్ వాట్ ఈజ్ ప్రిఫిక్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దానికి సంబంధించిన డెఫినేషన్ అయితే రాదు, బట్ we should able to identify the words related to prefix and suffix. తర్వాత నెక్స్ట్ సో పంక్చువేషన్కి సంబంధించి ఏం అడుగుతారంటే మనకు పంక్చువేషన్కి సంబంధించి మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉంది క్యాపిటలైజేషన్ ఒకటి, ఫుల్ స్టాప్ ఒకటి, కామా, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో మనకు తెలుసు కదా క్యాపిటలైజేషన్ అంటే ఏంది, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వాడాలి. తర్వాత మనకి ఫుల్ స్టాప్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేస్తాం. సో కామా అనేది సెంటెన్స్ మధ్యలో యూజ్ చేస్తాం. క్వశ్చన్ మార్క్ యొక్క ఉపయోగం తెలుసు మనకి, ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది కూడా ఎలా యూజ్ చేస్తామో తెలుసు. అంటే పంక్చువేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్లో మనం కరెక్ట్ ఆన్సర్ చేయాలి అంటే ఏం చేయాలంటే మనకు ఫస్ట్ అక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన సెంటెన్స్ని చూసుకొని దాంట్లో మనకి ఫస్ట్ రాసిన సెంటెన్స్లో ఏమైనా స్మాల్ లెటర్ రాసిందో చెక్ చేసుకొని దాన్ని ఒకటి కరెక్ట్ చేస్తాం. సెంటెన్స్ మధ్యలో కామా అవసరం ఉందేమో చూసుకొని కామా, అది ఒకవేళ క్వశ్చన్ సెంటెన్స్ అయితే దాని క్వశ్చన్ మార్క్ పెడతాం. సో మనకి ఎక్స్క్లమేటరీ అయితే ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాం. సో అట్లా మనం సెంటెన్స్ని ఒక 2 సార్లు చదివితే మనకి క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. తర్వాత ఇది మనకి పంక్చువేషన్కి సంబంధించిన ఎనాలిసిస్. తర్వాత కాన్వర్జేషన్. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్వర్జేషన్కి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నట్లయితే దాంట్లో డిఫరెంట్ టైప్స్గా అడుగుతున్నాడు. అంటే ఈసారి ఇది వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎగ్జామినేషన్లో ఎలా వస్తుంది అనేది మనం గెస్ చేయలేము. కాకపోతే ఈ 3 అంశాలకు సంబంధించి ఏదైనా ఒకటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జంబుల్ డైలాగ్ అంటే ఏంటిది, మనకి డైలాగ్స్ని మనం చదువుకోవాలి, ఆ డైలాగ్స్ అనేవి సీక్వెన్స్లో ఉండవు. సో ఏది ఫస్ట్ వస్తుంది, ఏది నెక్స్ట్ వస్తుంది, అట్లా మనం ఆలోచించి దాన్ని సీక్వెన్స్లో రాయాలి. సీక్వెన్స్లో లేని డైలాగ్స్ని చదివి అర్థం చేసుకొని సీక్వెన్స్లో రాయాలి. అది ఒక ప్రాసెస్. తర్వాత డైలాగ్ అని అడుగుతున్నాడు. డైలాగ్ అంటే ఏంది, రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ అని అడగవచ్చు. తర్వాత కస్టమర్ షాప్ కీపర్ అని అడగవచ్చు. ఏదైనా ఒకటి, ఏది ఇచ్చినా సరే మినిమం ఒక 6 డైలాగ్స్ మనం జనరల్గా రాయగలిగితే సరిపోతుంది. తర్వాత కంప్లీట్ ద కాన్వర్జేషన్ అనేది ఉంటుంది. అంటే మనకి
ఫస్ట్ డైలాగ్ ఇచ్చేసి తర్వాత సెకండ్ డైలాగ్ ఇన్కంప్లీట్ ఉంటుంది. మనం ఆ ఫస్ట్ డైలాగ్ని చదివి అర్థం చేసుకొని సెకండ్ డైలాగ్ని మనం రాస్తే సరిపోతుంది. ఆ విధంగా మనకి డైలాగ్ రైటింగ్కి సంబంధించి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి జంబుల్ డైలాగ్ రైటింగ్. జంబుల్ డైలాగ్ రైటింగ్ అంటే ఏంది, మనకి అక్కడ 4 లేదంటే 6 డైలాగ్స్ ఇచ్చేస్తారు, అది సీక్వెన్స్లో ఉండవు. అది చదివి అర్థం చేసుకొని ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ అట్లా మనం ఒక సీక్వెన్స్ ప్రకారం రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకి డైలాగ్ అనేది ఏముంటుంది, దాన్ని సొంతంగా ఒక డైలాగ్ కన్స్ట్రక్ట్ చేయమని అడుగుతారు, అది చేస్తాము. తర్వాత కంప్లీట్ ద కాన్వర్జేషన్ అంటే డైలాగ్ అనేది ఇన్కంప్లీట్ ఉంటుంది, అది మనం చదివి అర్థం చేసుకొని రాస్తాం. తర్వాత నెక్స్ట్ సెక్షన్ ప్రొనౌన్సియేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అనేది చూద్దాం. సో మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి సౌండ్స్ అంటే 44 సౌండ్స్ ఉన్నాయి. ఆ 44 సౌండ్స్లో ఓవెల్స్ అనేవి 20 ఉన్నాయి. ఈ 20లో మనకు 8 డిప్థాంగ్స్ ఉన్నాయి, మోనోప్థాంగ్స్ అనేవి 12 ఉన్నాయి. సో మనకి కాన్సోనెంట్స్ అనేవి 24 ఉన్నాయి. సో అందులో మనకి ప్లోజివ్స్ అని, ఫ్రికేటివ్స్ అని, అఫ్రికేట్స్ అని, నాజల్స్ అని, అప్రాక్సిమెంట్స్ అని ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో మనకి ప్లోజివ్స్కి సంబంధించి పాబా, టాడా, కాగా. ఫ్రికేటివ్స్ ఫావా, థా, దా, సా, జా, షా, జా, హా. అఫ్రికేట్స్ ఛ, జా. నాజల్స్ మా, నా, ఇంగ్. అప్రాక్సిమెంట్స్ లా, రా, వా, యా. అంటే మనకి ప్రొనౌన్సియేషన్కి సంబంధించి ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, 4 మార్క్స్కి అడుగుతున్నాడు. సో ఏం చేయాలంటే మనం వీటికి సంబంధించిన సౌండ్స్ అన్నీ కూడా ఫనెటిక్ సింబల్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. స్పెసిఫిక్గా ఏంటంటే డిప్థాంగ్స్ నుంచి మ్యాక్సిమం ఎవ్రీ టైం డిప్థాంగ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4 వర్డ్స్ ఇచ్చేసి దాంట్లో మనకి ఐడెంటిఫై ద డిప్థాంగ్ ఇన్ ద వర్డ్ అంటాడు, లేదంటే ఆ డిప్థాంగ్ ఏంటిదో దానికి సంబంధించిన సింబల్ రాయాలి మనం. డిప్థాంగ్స్ 8 డిప్థాంగ్స్ ఉన్నాయి కదా, ఐ అనేది ఉంది, ఇయా అనేది ఉంది, ఏ అనేది ఉంది. అంటే డిప్థాంగ్ అంటే ఇంతకు ముందులో మనం నేర్చుకున్నాం, మనం కాంబినేషన్ ఆఫ్ 2 ఓవెల్ లెటర్స్. ఈ 2 ఓవెల్ లెటర్స్ని డిప్థాంగ్స్ అంటాము. ఇందులో మనకి 8 డిప్థాంగ్స్ ఉన్నాయి. సో మనకు వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత మనకి కాన్సోనెంట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్లో ఎలా రావచ్చు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్లోజివ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫ, బా, ఠ, డ, ఖ, గ. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ పర్సెప్షన్ అనే పదం ఇచ్చేసి ఐడెంటిఫై ద ప్లోజివ్ సౌండ్ అంటాడు. అంటే మనకి ప్లోజివ్స్ మనకి మైండ్లో ఉన్నాయి కదా, ఫ, బ, ఠ, డ, క, గ. సో మనకి ఈ ప్లోజివ్ అనేది ఏముంది, పా అనేది ఉంది కాబట్టి మనం స్పష్టంగా రాయగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇట్లా ప్రతి దాంట్లో ఫ్రికేటివ్స్ అంటే ఫా, వా, థా, దా, సా, జా, షా, జా, హా. సో ఇట్లా మనకి ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి వాటికి సంబంధించి ఏ పదం ఇచ్చినా కూడా మనం ఐడెంటిఫై చేసేటట్లు ఉండాలి. ఓకే. తర్వాత మనకి ఇంకొక అంశం ఏంటంటే హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ నుంచి కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో హోమోనిమ్ అంటే ఏంది, సేమ్ స్పెల్లింగ్ అండ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్. అంటే మనకి పదాలు రెండు హోమోనిమ్స్ అంటే సేమ్ స్పెల్లింగ్ అండ్ సేమ్ ప్రొనౌన్సియేషన్. నిమ్ మీన్స్ ఇక్కడ నేమ్ అంటే రెండు మనకి ఒకే విధంగా ప్రొనౌన్సియేషన్ కానీ స్పెల్లింగ్ కానీ సేమ్ ఉంటాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీనింగ్ దట్ విల్ బి డిఫరెంట్. ఇక్కడ మనం చూద్దాం, రెండు పదాలు బ్యాంక్ అండ్ బ్యాంక్ అని ఉన్నాయి, రెండు స్పెల్లింగ్ సేమ్ కానీ వాటిని డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్తో మనం యూజ్ చేస్తాం. ఒకటంటే మనకి ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ అది తెలుసు మనకి, ఇంకొకటి అంటే బ్యాంక్ అనేది డిపెండ్ అని కూడా వస్తుంది, ఇంకొకటి సీ షోర్ అనేది కూడా వస్తుంది. సో మనకి ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క కాంటెక్స్ట్లో డిఫరెంట్గా ఉపయోగిస్తాము. తర్వాత
హోమోఫోన్స్, సేమ్ ప్రొనౌన్సియేషన్. ఇక్కడ మనకి ఫోన్ అనేది గుర్తుపెట్టుకోండి, ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ. అంటే మనకి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ ప్రొనౌన్సియేషన్ విల్ బి సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీఆర్ ప్రొనౌన్సింగ్ 2 words యాజ్ రోడ్. ఇక్కడ మనకి స్పెల్లింగ్ చూస్తే ఏముంది, మనకి ROAD ఉంది ఒకటి, ఇంకోటి RODE ఉంది. అంటే ఇక్కడ డెఫినేషన్ ఏముంది, సేమ్ ప్రొనౌన్సియేషన్, అంటే ఉచ్చారణ ఒకే విధంగా ఉంటుంది కానీ మనకు డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఉంటుంది. సో మనకి హోమోగ్రాఫ్స్ అంటే స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్ మీనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చదువుతాం, లీవ్ అని ఒకటి చదవాలి, ఇంకొకటి లైవ్ అని చదవాలి. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తున్నాడు, మనకు బ్రాకెట్లో మనకి 2 పదాలు వస్తాయి. ఆ సెంటెన్స్ని మనం అర్థం చేసుకొని సో ఏది సూటబుల్ అనేది, అంటే ఇచ్చిన 2 పదాలు కూడా రిలేటెడ్గా ఉంటాయి. సో ఏది యాక్యురేట్ అనేది మనం ఐడెంటిఫై చేసి రాయాలి. తర్వాత ఇంకొకటి కలొకేషన్కి సంబంధించి కూడా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. కలొకేషన్ అంటే ఏంది చూద్దాం. కలొకేషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 2 or more words that are always put together to create specific meaning. అంటే ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక 10 నుంచి ఒక 20 ఉన్నాయి కలొకేషన్స్. ఆ 20 ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్లో మనకి ఒక 2 మార్క్స్ అట్లా 1 కానీ 2 కానీ ఇస్తున్నాడు. అంటే కలొకేషన్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ 2 or more words, 2 లేక ఎక్కువ పదాలు కలిసి ఒక పదంగా ఫామ్ అవుతాయి. దానికి కొంచెం వేరే విధంగా మీనింగ్ ఉంటుంది. సో మనకి కొన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ ఇక్కడ ఇచ్చాను, అవి చూడండి. ఒకటి బై టైం, ఒకటి టేక్ సమ్ టైమ్ ఆఫ్, ఒకటి రఫ్ టైమ్స్, ఒకటి తర్వాత బ్యాంగ్ ఆన్ టైం ఒకటి. సో మనకి ఇక్కడ బై టైం అంటే డిలే అన్ ఈవెంట్, టేక్ సమ్ టైమ్ ఆఫ్ మీన్స్ బ్రేక్ ఆర్ అవే ఫ్రమ్ డ్యూటీ, రఫ్ టైం మీన్స్ డిఫికల్ట్, బ్యాంగ్ ఆన్ టైం మీన్స్ పంక్చువల్. అంటే వీటికి సంబంధించిన మీనింగ్స్ మనం ప్రాక్టీస్ చేసుకొని ఆడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే సెంటెన్స్ ఇస్తారో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈ 4 కాకుండా మనకి టెక్స్ట్ బుక్లో ఏవైతే ఒక 15-20 వర్డ్స్ ఉన్నాయో వాటి అన్నింటిని మీనింగ్స్ తోటి ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్కి సంబంధించి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ప్రీవియస్ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగింది మనకి, వర్డ్స్ యూజింగ్ ద సఫిక్సెస్ TION, SION, MENT. అంటే మనకి ఇది 4 మార్క్స్కి ఉంటుంది కాబట్టి సో ఇట్లా మనకి అడిగినప్పుడు ఒక 4 or 5 వర్డ్స్ మనం ప్రాక్టీస్ చేసుకొని ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిషన్ ఒకటి, ఇంటరప్షన్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఒకటి, లొకేషన్ ఒకటి, మేనేజ్మెంట్ ఒకటి. అంటే ఇట్లా మనకు ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఓవరాల్గా మనకి ఫస్ట్ సెమిస్టర్లో అన్ని టాపిక్కి సంబంధించి బ్రీఫ్గా అనాలిసిస్. ఇది ప్రతి టాపిక్ని కూడా రివైజ్ చేసుకోండి. ప్రతి టాపిక్ని రివైజ్ చేసుకొని చదువుతూ ఉంటే మనకు క్లారిటీ ఉంటుంది. ఎక్కువగా మనం ప్రొనౌన్సియేషన్ ఎక్కువగా నేను లేదు, ప్రతి టాపిక్ని రివైజ్ చేస్తూ ఉండండి, మనకు క్లారిటీ వస్తుంది. మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఫీజిబిలిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.